వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు చేయాలనుకున్న పనిలో మీకు తెలియాల్సిన నిజాలు ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు ఇచ్చిన ఆఫర్ విషయంలో మంచి ఉద్దేశం లేదు, ఓకేనా? అసలు ఏంటో ఆఫరు, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, అది మీకు మంచి పనిలాగా, లేదా అది మీకు కలిసి వచ్చే పనిలాగా, అది మీకు మంచి చేసే పనిలాగే ఉంది చూడడానికి, కానీ అది నిజం కాదండి. వాళ్ళు పోగొట్టుకోవడంతో పాటు మీకు ఆఫర్ ఇవ్వాలని కర్మ కూడా అనుభవిస్తున్నారు, ఓకేనా? అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ చెయ్యాలి అనుకున్న పనిలో వాళ్ళకేం తెలియాలి? ఏదైతే పని మీరు చేయాలి అనుకున్నారో అది ఫస్ట్ మంచి పని కాదు. దానివల్ల ఒక ముగ్గురు జీవితాలు, వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి, ఓకేనా? ముగ్గురి జీవితాలని అల్లకల్లోలన్నీ సృష్టించేసి వారి జీవితంలో ఇంకా ఏదీ లేకుండా వారిని బంధించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఎమోషనల్గాను. మీరు చేస్తున్న పని వల్ల ఆ విధంగా జరుగుతుంది. ముగ్గురికి హోమ్ లైఫ్ ఉండదు, ముగ్గురి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. దానివల్ల ఒక 8 మంది భూమిలో పాతుకుపోతారు, అంటే వాళ్ళు దిగడిపోతారు. కర్ర నీటిలో పాతితే ఎలా ఉంటుంది, అలా దిగడిపోతారు ఆ పని వల్ల. వాళ్ళు ఇంకా వాళ్ళ పని చాలా చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుందండి, మంచిగా కాదు. ఈ పని అనేది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కనిపిస్తుంది. ఈ పని ఎవరైతే మీకు చెప్పారో ఇది ఒక పెద్ద కుట్ర. ఈ పని మీరు చూస్తున్నారు, కేవలం అక్కడ నుంచున్న ఒక వ్యక్తిని మాత్రమే చూస్తున్నారు, ఒక స్త్రీని మాత్రమే చూస్తున్నారు, ఒక ఫెమినిన్ ఎనర్జీ, ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్, ఇది జెండర్లెస్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు తనని చూస్తున్నారు, తను ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, మొత్తం ఏం జరుగుతుంది. కానీ అక్కడున్న 8 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ఫ్రేమ్లో ఉన్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళు చేసే పని వల్ల ఆ 8 మంది కూడా నేలలోకి ఇంకక్కడి నుంచి కదలలేని పరిస్థితి. వాళ్ళ జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. ఆ పని లేదా ఆ జీవితం లేదా ఆ యొక్క మైండ్ వాళ్ళ గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం అనేది ఆగిపోతుంది, ఓకేనా? మీరు చేయాలనుకున్న పనిలో మీకు తెలియాల్సిన నిజం ఏంటి అంటే, ఇక్కడ 3 ఇల్లులు, 8 మంది జీవితాలు. మీరు ఈ విషయంలో తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే, మీరు ఈ విషయం ద్వారా మీకు క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే, ఒక జీవితం అనేది చాలా భారం అయిపోద్ది. సమాజంలో తలెత్తుకొని తిరగలేరు. ఓకే, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి ఒక పని మీరు చేశారు, లేదా ఇలాంటి పనిలో ఈ ఎనర్జీలో ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదా ఆ పని ఏదైతే ఉందో తద్వారా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆ భారాన్ని, ఓకేనా, కర్ర పట్టుకొని గొడవకు రావటం కానీ లేదా వాళ్ళు ఇంకొకరి విషయంలో వాళ్ళు తలదూర్చటం కానీ ఏదైతే ఉందో ఆ భారంతో, ఆ నిందతో, వాళ్ళు చేసిన పనే ఆ నిందతో వాళ్ళు ఆ భారాన్ని మోస్తూ వాళ్ళ జీవనం ముందుకి సాగించలేక, ముందుకి వెళ్ళలేక, ఓకేనా, వారు బెండ్ అయిపోయారు ఆ భారంతో, ఆ బాధతో. ఆ భారంతో వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి. గడప దాటితే ఇంక అయిపోయింది అన్నట్టు ముందుకు వెళ్ళదండి, ఆ జీవితమే ఇంక ముందుకు వెళ్ళదు. మీరు దేనిని రిలీజ్ చేసేయాలి? మీరు అనుకున్న పనిలో, మీరు చేయాలనుకున్న దాంట్లో దేనిని రిలీజ్ చేసేయాలి? ఏంజల్ ప్లీజ్ చెప్పండి, వాళ్ళు దేనిని రిలీజ్ చేసేయాలి?
మీరు దేనిని మర్చిపోవాలి ఖచ్చితంగా అంటే నిలబడకుండా చేయటం, లేదా నిలబడకుండా చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇద్దరిని ఇంటికి లెఫ్ట్ సైడ్ నిలబడకుండా చేయటం. ఓకేనా? ఏదైతే పని ఉందో ఆ పని ద్వారా మీ ఇంటికి లెఫ్ట్ సైడు, మీ హ్యాండ్కి లెఫ్ట్ సైడు, మీకు ప్రస్తుతం వీడియో చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడు, ఓకేనా, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ లెఫ్ట్ సైడు ఎవరైతే ఉంటున్నారో ఇద్దరు ఇళ్ళ వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఇళ్ళ వాళ్ళు కూడా మీకు తెలుసు, వాళ్ళిద్దరు కూడా మేల్ పర్సన్స్, వాళ్ళిద్దరు జీవితంలో నిలబడ్డారు. వాళ్ళకంటూ చేతిలో ఒక పని ఉంది, డబ్బులు సంపాదించే పని ఉంది, ఆ పనితో వాళ్ళు నిలబడ్డారు. వారి జీవితాన్ని తలకిందులు చెయ్యాలి అన్న ఆలోచనని బుర్రలోంచి తీసేయండి. ఓకేనా? మీ ఇంటికి లెఫ్ట్ సైడు ఉన్న వారి ఇంట్లో ఉన్న ఇద్దరి వ్యక్తుల్ని నిలబడకుండా చేసేయాలి. ఆలోచన తీసేయండి. ఓకేనా? రిలీజ్ చేసేయండి. మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ ఆలోచన ఖచ్చితంగా వదిలేయాలి. తర్వాత ఏం జరుగుతుంది? 7గురిని నిలబడకుండా చేసేయాలి, లేదా ఇద్దరు విషయంలో నిలబడకుండా చేయాలని చూస్తున్న 7 కుటుంబాలు, 7 కుటుంబం యొక్క తలలు, అంటే కుటుంబంలో ఉన్న వారి పెద్ద, ఇంటికి కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి హెడ్ అనమాట. ఆ హెడ్ వారు నిలబడలేరు, ఇక లైఫ్లోనే నిలబడలేరు. వాళ్ళ జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. ఇక్కడ ఇద్దరు జోలికి రాకుండా ఉండడమే వాళ్ళకి మంచిది. ఇద్దరు మేల్ పర్సన్స్ నిలబడకుండా చేయడం కానీ, ఇంట్లో ఇద్దరు నిలబడకుండా చేయడం కానీ, ఈ ఆలోచనే వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీరు అనుకున్న పనిలో నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, మీరు దీనిని కంప్లీట్గా వదిలేసిన మరుక్షణమే మీ జీవితం కార్మిక సైకిల్, ఒక కర్మ సైకిల్, ఓకేనా, ఆ సైకిల్లోంచి క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తారు. పెట్టుబడి లాభాలు రావడం చూస్తారు, స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ లాభాలు రావడం చూస్తారు, బంగారం కలిసి రావడాన్ని చూస్తారు, కొత్తవి కొనుక్కుంటారు, కొత్త బంగారం కొనుక్కుంటారు, నీల బంగారాన్ని కొనుక్కుంటారు. పచ్చదనం చూపిస్తుంది, పంటలో లాభాలు వస్తాయి, పంట పండుతుంది, పంట పండింది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. 7 జీవితాలలో కూడా వాళ్ళు పెట్టుబడి లాభాల కోసం ఎదురు చూడవసరం లే. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి డబ్బులు. వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గరికి ఆఫర్స్ వస్తాయి, వాళ్ళు డబ్బులు పట్టుకొని చేత్తో వస్తారు. మాకు ఈ పనులు చేసి పెట్టండి, మాకు ఆ పనులు చేసి పెట్టండి, లేదా వాళ్ళు డబ్బులు ఇస్తే వడ్డీ లాభాలు వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇవ్వటం. కాయిన్స్ మాత్రం నడుచుకుంటూ వస్తాయండి. ఎనర్జీ చాలా బాగుంది. ఎప్పుడు అంటే వాళ్ళు రిలీజ్ చేసేసినప్పుడు మాత్రమే. ఓకేనా? మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనిని రిలీజ్ చేసేసారు. తర్వాత మీ లైఫ్ ఏం జరుగుతుందంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఇక్కడ 7 కాయలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు మీ భవిష్యత్తుకు ఉంచుకున్నా సరే, మిగతా వాటితో 7 ఎకరాలు, 7 సెంట్లు, లేదా 7 లక్షలు, 70 లక్షలు, టేక్ యాజ్ రీజనెట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇంకా లైఫ్ లాంగ్ మీరు అలా కూర్చోవచ్చు, తాఫీగా చూస్తూ ఉండొచ్చు, జాలీగా. అలా ఉంది లైఫ్. టేక్ యాజ్ రీజనెట్ అండి. వెరీ స్పెసిఫిక్ ఫర్ 420, 22, 24, 25, ఓకేనా, 26, ఓకేనండి, 26, 46, 27, 47, ఓకేనండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.